గుడ్డోళ్ళు ఫ్యాక్షన్ చేశారు. వాళ్ళిద్దరు ఈ రోజు కలుసుకుంటే మనం కలుసుకోవన్నా వాళ్ళు రౌడీలు అని చెప్పి ఆ రోజు ప్రతి నిమిషం ఆయన ఓటు అడిగే ప్రతి నిమిషం ఈ మాట చెప్పి అడిగినాడు. కానీ ఈ రోజు నువ్వు 2019లో ఎమ్మెల్యే అయినావు. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే చికెన్ దగ్గర కమిషన్ తీసుకున్నాడు, వాటర్ ప్లాంట్లలో కమిషన్ తీసుకున్నాడు. నువ్వు వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చే 5,000 ఇచ్చే ఉద్యోగం దగ్గర కూడా కమిషన్లు తీసుకునే వ్యక్తివి నువ్వు. నిజంగానే జమ్లమడుగు ప్రజానికం తలదించుకునే విధంగా నువ్వు ఈ రోజు ఈ 5 ఏళ్లు పరిపాలన చేశావు. కాబట్టి ఈ 2,40,000 ఓట్లలో ఏకైక చెత్త వేదవ ఎవరన్నా ఉన్నారంటే కేవలం సుధీర్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లనే ఈ రోజు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 5 ఏళ్లలో నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు మా కుటుంబాన్ని గాని మమ్మల్ని గాని ఎంత నీచంగా మాట్లాడినావో తెలుసు. కానీ నేను మాట్లాడితే గార్దికి గుర్రానికి తేడా ఉండాలని చెప్పి మాట్లాడలేకున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఇటువంటి వ్యక్తిని పొరపాటున మనం ఏదన్నా ఆలోచన చేసుకుంటే మనందరం ముంగా 5 ఏళ్ళు వెనకబడిపోతాం. రేపు డీలిమిటేషన్ లో అతని మనసత్వం నేను చెప్తున్నాను. రేపు డీలిమిటేషన్ లో నాకు ఎరగుంట పక్కకు పోతుంది. నేను ఈ మైలవరాన్ని గాని ముత్తునూరు గాని కొండాపురం ప్రజలు ఎట్లా పీడిస్తే ఏమైతుందనే ఊహలో ఉన్నాడు. కానీ ఆ పని జరగనీయం. మేము 2009లో ఎర్రగుంట మండలం మాకు వచ్చిన తర్వాత తాగునీటి సమస్య న్యాది, డ్రైన్ల సమస్య న్యాది, ఈ రోజు వార్డులలో సీసీ రోడ్ల సమస్య న్యాది. దాన్ని మున్సిపాలిటీని చేసి డెవలప్ చేసిన వ్యక్తులం మేము. కాబట్టి మీరు ఆలోచన చేయండి. నియోజకవర్గం అంటే సమగ్ర అభివృద్ధి ఉండాలి తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టాలా, ఒకరిని మేలు చేయాలనే విధంగా ఉండకూడదని నాయకుడిని అని ఈ విధంగా మీరందరూ ఆలోచన చేసి రేపు ఎటువంటి పరిస్థితులలో మనం మంచికి చెడుకు తేడా ఆలోచన చేసి మీరు ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు సుధీర్ రెడ్డి 2019 ఎలక్షన్స్ అప్పుడు నేను డాక్టర్ను సూదులు వేసుకొని బతుకుతున్నాను, నాకు ఆస్తులు లేవని చెప్పినాడు. ఈ రోజు ఇసుక టిప్పర్లు ఎవరికి, ఫ్లైయార్స్ ట్యాంకర్లు ఎవరికి, ఈ రోజు టిప్పర్లు కూడా అమ్ముకునే వ్యక్తిని నువ్వు, ఈ రోజు డంపింగ్ యార్డ్లు అమ్ముకునే వ్యక్తిని నువ్వు. కాబట్టి ఇటువంటి వ్యక్తి మళ్ళా అయినా వస్తే మన జమ్లూరు నియోజకవర్గం పూర్తిగా నష్టపోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చివరిగా ఈ రోజు మనం